వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ను తీసుకొని వచ్చాను. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్గా వర్క్ చేసేటువంటి సిఎల్ఆర్ఐ అనే సంస్థలో వేకెంట్గా ఉన్నటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్కి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 53,628 రూపాయల శాలరీ ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 39,545 రూపాయల శాలరీ, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి 35,973 రూపాయల శాలరీ అనేది స్టార్టింగ్లో పర్ మంత్ వస్తుంది. తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్ ఇంక్రీజ్ అవ్వడము, అలాగే ఎవ్రీ ఇయర్ మనకి మన శాలరీస్ ఇంక్రీజ్ అవ్వడము, పిఆర్సీలు రావడం, ఇలాంటివన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. స్టార్టింగ్లో మాత్రం నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి శాలరీసే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, సిఎల్ఆర్ఐ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. మొదటగా జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే జాబ్స్ ఒకటి ఉంది. దీనికి 53,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. బేసిక్ పే 25,000 ఉన్నప్పటికీ కూడా ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్నీ ఒకటి కలుపుకుంటే మనకి 53,628 రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఇందులో 3 విభాగాల్లో ఉన్నాయి. ఒకటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎండ్పి స్టోర్స్ అండ్ పర్చేజెస్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీలో మనకి బేసిక్ పే 19,900 రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 39,000 వరకు శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు. మరి వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సంబంధించి 18,000 రూపాయల బేసిక్ పే ఉంది. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 35,973 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 28 సంవత్సరాలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 22 ఫిబ్రవరి 2026 లోపు మనము అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈరోజు డేట్ వచ్చి 15 జనవరి. ఓకే, 15 జనవరి 2026. మనకి నోటిఫికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే 17వ తేదీ. సో మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కూడా మనకి 17వ తేదీ విడుదల కాబోతుంది. అప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది సిఎస్ఐఆర్ వాళ్ళు విడుదల చేసినటువంటి వివిధ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా మనకి
ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ స్టెనోగ్రాఫర్ జాబ్కి సంబంధించి సెలక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. 200 మార్కులతో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం ఇస్తారు. ఇందులో క్వశ్చన్స్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం మార్క్స్ విషయానికి వస్తే 200 మార్క్స్కి మనకి ఈ సెలక్షన్ చేస్తారు. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది. దీని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్కి ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్ జాబ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్కి సంబంధించి 200 మార్కులతో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ 30 మినిట్స్ మనకి టైం ఇస్తారు. ఇందులో ఫస్ట్ పేపర్ 1 వచ్చి మనకి 90 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 90 నిమిషాల్లో మెంటల్ ఎబిలిటీ పేపర్ అనేది ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఈ పేపర్ 1 కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. దీని తర్వాత పేపర్ 2 ఇస్తారు. ఈ పేపర్ 2 జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది. ఇక్కడ ఒక నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ అనేది దీనికి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ ఏంటి అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు టైపింగ్ ఇప్పుడు రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు స్కిల్ టెస్ట్కి పిలిచినప్పుడు మీరు టైపింగ్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది 1 or 2 మంత్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు టైపింగ్ రాకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th క్లాస్ లెవెల్లో మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనకి 150 క్వశ్చన్స్తో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 2 అవర్స్ పాటు మనకి ఈ ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. ఇందులో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి, అంటే ఒక క్వశ్చన్కి 3 మార్కులు. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకి. ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 4 పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ సంబంధించి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది రాంగ్ ఆన్సర్కి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎటువంటి స్కిల్ టెస్ట్లు కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మనకి సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫరు, వాటికి మనకి మీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారా లేదా అని చూసుకొని ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే ఇప్పటికీ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే మరి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అని ఇప్పటికీ చాలామందికి డౌట్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 17వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను, వాట్సాప్ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అందులో మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.